మండలం బోదులబండ గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రజల సమస్యలు విన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలాఖరులోగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, భూ సమస్యలను 2 నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లంచాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. ప్రజల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా దరఖాస్తులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈనాడు మీ ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు మీ ఆశీస్సులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉన్నాయి. ఇది 5వ మీటింగ్ ఈ కాన్స్టిట్యున్సీలో ప్రజా దర్బార్ రూపంలో మనం ఏర్పాటు చేసుకుంది. 4 మీటింగుల్లో కూడా నేను స్పష్టంగా చూశాను. అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు కావాలని నా ఆడబిడ్డలు వచ్చి అడుగుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఆనాటి పెద్దలు 10 సంవత్సరాలు ఇల్లు ఇవ్వని కారణం ఒకటైతే, పేదవాడి కళ నెరవేర్చడానికి ఇల్లు ఇస్తే తప్పకుండా వారి గుండెల్లో ఈ ప్రభుత్వం చిరస్థాయిగా ఉంటుందనే పూర్తి నమ్మకం విశ్వాసం మాకుంది. పార్టీలకు అతీతంగా అర్హులై 3వ విడత ఇస్తాము, 4వ విడత ఇస్తాము. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం ఇల్లు ఇచ్చి తీరుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ భూములు లీజుకు తీసుకొని ఆ భూమి నాది, నాకు పట్టా చేసినన్నా అని ఎవరైనా. రంగారెడ్డి జిల్లా ఆమిన్గల్ కేంద్ర